అందరికీ నమస్కారం. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎప్పటికప్పుడు ఒక కొత్త యాక్టర్స్ని, ఆర్టిస్టులని, కళాకారులని, చిత్రకారులని, ఫోటోగ్రాఫర్స్ని, అలాగే ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన వాళ్ళని, ఫోక్ ఆర్టిస్టులని, ట్రైబల్ ఆర్టిస్టులని, క్లాసికల్ ఆర్టిస్టులని అందరినీ కూడా ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ వస్తుంది. హైదరాబాద్కున్న గొప్ప విశేషాల్లో మనకు దక్కని తెహజీబ్ కూడా ఉంది. సో అలాంటి కళాకారులను కూడా ప్రోత్సహిస్తూ వస్తున్న క్రమంలో ఈరోజు హైదరాబాద్లో వివిధ ప్రాంతాలకు సంబంధించిన కళాకారులు కూడా ఇక్కడ అత్యంత అద్భుతంగా శాంతియుత సహజీవన సౌందర్యాన్ని అనుభవిస్తున్నారు. సో తమిళ్, మలయాళ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కాశ్మీరీ, ఇలా అన్ని జాతులకు, అన్ని రాష్ట్రాలకు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఇక్కడ చాలా చక్కగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సో వారిలో చాలా మందికి కళాత్మకత ఉంది, ఒక ఈస్థెటిక్ సెన్స్ ఉంది, ఆర్టిస్టిక్ అవుట్లుక్ ఉంది. దే ఆర్ దెమ్సెల్వ్స్, ఫ్యూ ఆఫ్ ది ఆర్టిస్ట్స్ ఆర్ దేర్. సో వాళ్ళు సాధన చేశారు, వాళ్ళకుండే కళాత్మకతని, సృజనాత్మకతని తీసుకొని వాళ్ళు మళ్ళీ సాధన చేసి, ఒక మంచి ట్రైనింగ్కి వెళ్ళి సాధన చేసి తమ కళా ప్రదర్శన చేస్తున్న వాళ్ళు చాలా మంది. ఒక హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ సిటీ అండ్ కాస్మోపాటన్ సిటీ. సో హియర్ ఆల్ ద పీపుల్ ఆర్ లివింగ్ విత్ హార్మనీ, ఇంటెగ్రిటీ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్. సో లైక్ వైజ్ ఇక్కడ మన అందరినీ కళాకారులను కూడా గౌరవించే ఒక అత్యంత అద్భుతమైన జీవన సంస్కృతి తెలంగాణ మట్టిలో ఉంది, తెలంగాణ నేలలో ఉంది. సో అలాంటి సందర్భంలోనే ఒక మలేషియాకు సంబంధించిన, మారిషస్కు సంబంధించిన ఒక మంచి కళాకారిణి ఏంటంటే ఆమె ఓమేశ్వరి దీపా బహదూర్. మారిషస్కు సంబంధించిన ఒక మంచి కళాకారిణి, ఇక్కడే మన హైదరాబాద్లో ఫైన్ ఆర్ట్స్లో శిక్షణ పొందిన కళాకారిణి ఓమేశ్వరి దీపా బహదూర్. సో తను మొట్టమొదటిసారిగా ఒక సోలో షోని ఏర్పాటు చేయబోతుంది. సో ఆ సోలో షో కూడా ఎక్కడ అంటే ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో డిసెంబర్ 3 నుంచి 7వ తారీఖు వరకు ఆ ముందున్న ఫోయర్ స్పేస్లో రవీంద్రనాథ్ ఠాగూర్ సాక్షిగా, రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం సాక్షిగా ఉండే ఆ ఫోయర్ స్పేస్లో ఈ 4 రోజుల పాటు ఒక అత్యంత అద్భుతమైన చిత్రకళా ప్రదర్శన చేయబోతుంది. సో ఆమె ఓమేశ్వరి దీపా బహదూర్ చేస్తున్న ఆ మొత్తం ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్కి ప్లెనిట్యూడ్, ఫుల్నెస్ అని ఒక మంచి థీమ్ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, ఆ కలర్స్లో, ఆ థీమ్లో, ఆ కాంబినేషన్స్లో ఉండే ఒక అద్భుతాన్ని ఒక స్త్రీ చిత్రకారిణి, దట్టు ఒక మోరిషస్కు సంబంధించిన ఒక చిత్రకారిణి, ఆమె వేసిన చిత్రాలు, ఆమె పర్స్పెక్టివ్లోంచి ఆమెకు అర్థమైన జీవన సత్యాలని ఈ చిత్రకళా ప్రదర్శన మనం చూడబోతున్నాం. సో నిజంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ ఫుల్ ఎక్స్పీరియన్స్ టు ఆల్ ది ఆర్ట్ అఫిషియనడోస్ అండ్ ఆర్ట్ కనైజర్స్ ఆఫ్ హైదరాబాద్. సో అందుకనే ఐ వెల్కమ్ యూ ఆల్ విత్ వార్మ్ హర్ట్ టు విట్నెస్ అండ్ అప్రిషియేట్ ద వండర్ఫుల్ వర్క్స్ దట్ హ్యాస్ బీన్ రెండర్డ్ అండ్ క్రియేటెడ్ బై ఓం శ్రీ దీపా బహదూర్, who is a national of Mauritius. So but here we don't have any borders and we don't have any boundaries. Art prevails. So in spite of all these caste, creed, religion, place of birth or something else, art is the only thing that can connect all the people beyond the boundaries. Here the same thing is going to happen in Ravindra Bharati from December 3rd to December 7th, from morning 10 నుంచి సాయంత్రం మీకు 10 వరకు ఉంటుంది. సో అందుకని ఆర్ట్ అఫిషియనడోస్ అందరికీ, ఫైన్ ఆర్ట్స్ని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ స్వాగతం పలుకుతుంది. సో ఇలాంటి ఒక మంచి ఈవెంట్ని, దట్టు పర్టికులర్లీ ఒక ఆర్టిస్టిక్ ఈవెంట్ని, మనందరికీ తెలుసు పికాసో ఆర్ట్ అకాడమీ సంస్థాపకుడు, తను కూడా మంచి ట్రైనర్, అంటే పెయింటింగ్లో, ఆర్ట్లో మంచి ట్రైనర్, చాలామంది వందలాది మంది ఔత్సాహిక పెయింటర్స్కి శిక్షణ ఇచ్చిన బైరు రమేష్, పికాసో ఆర్ట్ అకాడమీ ఆయన, అలాగే పొట్టబత్తిని మహేష్, తను కూడా మంచి వండర్ఫుల్ ఆర్టిస్ట్. తను కూడా సోలో షోస్ పెట్టాడు, ఇంటర్నేషనల్గా, నేషనల్గా కూడా ఎన్నెన్నో ఎగ్జిబిషన్స్లో తను పార్టిసిపేట్ చేశాడు. తను కూడా తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న మంచి ఆర్టిస్ట్. సో ఈ ఇద్దరు ఈ మొత్తం దీన్ని క్యూరేట్ చేస్తున్నారు, దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు. సో అందుకని ఈ ప్లెనిట్యూడ్, ఫుల్నెస్ అనే ఆర్ట్ ఎగ్జిబిషన్ని మీరందరూ రండి, చూడండి, ఉమాశ్రీ దీపా బహదూర్ని ఆశీర్వదించండి. వెల్కమ్ టు యూ ఆల్.